రాహుల్ గాంధీ గారి పైన వాళ్ళు రకంగా విషయం చిమ్ముతారో ఆ మాటలకు ఏదైతే సంబంధించి వాటికి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికన్నా ఏదైతే రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో నుంచి ఆదరణ తట్టుకోలేక స్వీకరించుకోలేక రేపు పొద్దున ఏదైతే భారతదేశానికి వారు ఆదర్శంగా రేపు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అధికార పక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి అవహేళనగా ఏదైతే ఇందిరాగాంధీ గారికి పట్టిన గతే రాహుల్ గాంధీ గారికి పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారంటే వారి విజ్ఞతని వారు కోల్పోయి మాట్లాడుతున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికన్నా బీజేపీ పార్టీకి అదేవిధంగా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఆ పార్టీ శాసనసభ్యులు కానీ శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ హెచ్చరిస్తున్నాము. రాహుల్ గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. దానితో పాటు పోలీస్ శాఖ కూడా ఆ వ్యాఖ్యలు ఏదైతే సంబంధించి అటెంప్ట్ మర్డర్ కేసు కింద రణవీర్ సింగ్ దానికి సంబంధించి ఢిల్లీ మాజీ శాసనసభ్యులపై కూడా కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ పార్టీ వాళ్ళు నరేంద్ర మోడీ గారికి స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులను ఎవరిని తిరగనివ్వము, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పని ఈ యొక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని ఏదైతే హెచ్చరిస్తున్నారు.